కష్టపడి సంపాదించి పైసా కూడబెట్టిన డబ్బుతో ప్రాపర్టీ కొనే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు. ప్రాపర్టీకి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ ను మొదటి నుంచి చివరి వరకు న్యాయపరమైన అంశాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించాలని వారు సూచిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా హైదరాబాద్ లో బఫర్ జోన్, FTL గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ప్రాపర్టీని కొనుగోలు చేయాలని సజెస్ట్ చేస్తూ ఉన్నారు. డాక్యుమెంట్స్, FTL, బఫర్ జోన్లను ఎలా చెక్ చేసుకోవాలి? క్లియర్ టైటిల్ ఉన్న స్థిరాస్తులను ఎలా గుర్తించాలి? HMDA వెబ్సైట్ లో FTL, బఫర్ జోన్ పై ఉన్న వివరాలేంటి? ప్రాపర్టీ కొనుగోలుపై లీగల్ అడ్వైజర్స్ ఏం చెబుతున్నారు? ఇల్లు లేదా ఇంటి స్థలం కొనుగోలు చేసే సమయంలో అన్ని రకాల అనుమతులను 1కి 10 సార్లు బయ్యర్స్ చెక్ చేసుకోవాలని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. GHMCతో పాటు HMDA, మున్సిపాలిటీలు, DTCP, RERA తదితర అనుమతులు ఉన్నాయో లేదో ఒకసారి జాగ్రత్తగా పరిశీలించాలి. ఇక FTL, బఫర్ జోన్ పరిధిలోని స్థిరాస్తులను ఎవరో మధ్యవర్తులు చెప్పారని గుడ్డిగా నమ్మి కొనుగోలు చేస్తే అసలుకే ఎసరు వస్తుందని ఎక్స్పర్ట్స్ వార్నింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇల్లు లేదా ఇంటి స్థలం కొనుగోలు చేసే సమయంలో అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని విషయాలను పరిశీలించినప్పటికీ FTL, బఫర్ జోన్ల విషయంలో కొంతమంది బయ్యర్స్ ఇప్పటికీ మోసపోతూనే ఉన్నారు. అసలు FTL, బఫర్ జోన్ల గురించి తెలియక తమ కష్టార్జితమంతా అక్రమార్కుల చేతుల్లో పెట్టేస్తున్నారు. మనం కొనుగోలు చేయాలనుకుంటున్న ఇల్లు లేదా ఇంటి స్థలానికి సంబంధించిన యాజమాన్య హక్కు చాలా కీలకం. అది ఎవరి పేరుతో ఉంది, వారసులు ఎవరు, ఆ ఇంటి స్థలం లేదా ఇంటిపై ఇదివరకు న్యాయపరమైన కేసులు ఉన్నాయా, దాన్ని అమ్మే వ్యక్తి దగ్గర ఉన్న పత్రాలు నిజమైనవేనా వంటి అంశాలను 1కి 2 సార్లు పరిశీలించుకోవాలని నిపుణులు చెప్తున్నారు. ఆ సర్వే నెంబర్తో తహసీల్దార్, రిజిస్ట్రేషన్ కార్యాలయం లేదా మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించి టైటిల్ పరిస్థితి తెలుసుకోవాలి. అవసరమైతే న్యాయ నిపుణులను సంప్రదించడం వల్ల టైటిల్లో సమస్యలు ఏవైనా ఉంటే తెలుసుకోవచ్చు. ఆస్తికి సంబంధించిన అన్ని లింక్ డాక్యుమెంట్లను చెక్ చేసుకోవాలని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. మీకు ఆస్తి అమ్మిన వ్యక్తికి స్వార్జితమా, వారసత్వంగా వచ్చిందా, వారసులు ఉన్నారా వంటి వివరాలు తెలుసుకుని ప్రాపర్టీ కొనుగోలు సమయంలో వారసులు ఉంటే వారందరి సంతకాలు తీసుకోవాలి. అన్నీ సక్రమంగా ఉంటేనే అడ్వాన్స్ ఇచ్చి రిజిస్టర్ అగ్రిమెంట్ చేయించుకోవాలి. ఇక ఇటీవల హైదరాబాద్ లో లేక్ వ్యూ వద్ద ప్రాపర్టీలు అంటూ కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఊరించాయి. లేక్ వ్యూ పేరు చెప్పి ప్రీమియం ధరలకు ఇల్లు, ఇంటి స్థలాలను విక్రయించారు. అయితే హైడ్రా కొరడాతో ప్రస్తుతం లేక్ వ్యూ పేరు వింటేనే బయ్యర్స్ గజగజ వణికిపోతున్నారు. హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తూ ఉండడంతో లేక్ వ్యూ ప్రాజెక్టులో స్థిరాస్తులు కొనుగోలు చేసే సమయంలో FTL, బఫర్ జోన్ కు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో ఇరిగేషన్ శాఖ జారీ చేసిన NOCతో HMDA అనుమతులిచ్చిన లేఅవుట్లు, అపార్ట్మెంట్ల విషయంలో కూడా వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని అనుమతులు ఉన్నా న్యాయ నిపుణులను సంప్రదించి మరోసారి చెక్ చేసుకోవాలి. HMDA పరిధిలోని స్థిరాస్తి అయితే మాస్టర్ ప్లాన్ 2030లో మీరు కొనే ఇల్లు లేదా ఇంటి స్థలం ఏ జోన్ లో ఉందో చెక్ చేసుకోవాలి. రెసిడెన్షియల్ జోన్ మినహా మరే జోన్ లో ఉన్నా అక్కడ స్థిరాస్తిని కొనుగోలు చేయవద్దని ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు. ఇక చెరువు సమీపంలో మీ ప్రాపర్టీ ఉంటే మరింత జాగ్రత్తగా పరిశీలించాలి. రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి మీ స్థిరాస్తికి సంబంధించిన సర్వే నెంబరు ఆధారంగా చెరువు FTL లేదా బఫర్ జోన్ పరిధిలో ఉందో లేదో తెలుసుకోవాలి. అలాగే HMDAకు చెందిన lakes.hmda.gov.in వెబ్సైట్ లోకి వెళ్లి అందులో జిల్లా, మండలం, గ్రామం సెలెక్ట్ చేసుకుని మీ సర్వే నెంబరు ఆధారంగా ఆ ఊరిలోని అన్ని చెరువుల వివరాలు తెలుసుకోవచ్చు. FTL కాలంలో క్లిక్ అని బ్లూ కలర్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మ్యాప్ ఓపెన్ అవుతుంది. FTL వరకు చెరువు విస్తీర్ణం ఎంత ఉంది, పరిసరాల్లో ఏం ఉన్నాయో కూడా కనిపిస్తుంది. తర్వాత పేజీ వెనక్కి వచ్చి క్యాడస్ట్రల్ మీద క్లిక్ చేస్తే మళ్లీ మ్యాప్ ఓపెన్ అవుతుంది. దీంతో ఆ చెరువు ఏ సర్వే నెంబర్ల పరిధిలో ఉందో తెలుస్తుంది.
మ్యాప్లో నీలిరంగు లైన్తో ఉన్నది FTL పరిధి. దాని పక్కనే రెడ్ కలర్తో ఉన్నదే బఫర్ జోన్. చెరువు కట్ట ఆరెంజ్ కలర్లో ఉంటుంది. దాని ప్రకారం చెరువుకు ఎటువైపు మీ ఇంటి స్థలం, ఇల్లు, అపార్ట్మెంట్ ఉందో చెక్ చేసుకోవచ్చని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.